స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సార్ మేము బొమ్మ తెచ్చుకొని 4 రోజులు అయింది సార్. మమ్మల్ని మాత్రం ఇక్కడైతే పెట్టుకోనివ్వట్లేదు సార్. ఈ ఊరు మాది కాదు, అసలు మేము ఇక్కడ సంబంధించిన వాళ్ళం కాదు అన్నట్టు చేస్తున్నారు సార్. మమ్మల్ని రామాలయంలో కూడా రావద్దన్నారు సార్. రాత్రి మగవాళ్ళు రామాలయం కాడ నించుంటే ఎందుకు నించుంటున్నారు, మీరు నడవండి అని మా మగవాళ్ళని నెట్టారు కూడా సార్. వాళ్ళు ఎందుకు ఉండాలి, మగవాళ్ళు అంతమంది, మా వాళ్ళు ఎందుకు ఉండకూడదు? అసలు మేము ఎందుకు ఆడుకోకూడదు సార్? మాకెందుకు లేదు బతుకమ్మ, మేము ఎందుకు ఆడుకోకూడదు? మా బొమ్మను కూడా మా చెట్టు కూడా తీసుకొని వెళ్ళి జీబులో వేసుకొని వెళ్ళిపోయారు సార్. మేము బతిమాలుకున్నాం, పెట్టాం సార్. పెడితే మా పర్మిషన్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేశారు. మళ్ళీ పర్మిషన్ అంటే మేము ఇచ్చాం సార్, మళ్ళీ మేము ఇచ్చాం. ఇదిగోండి సార్, మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఇంతమందిని సంతకాలు పెడుతున్నాం సార్ అని రాత్రి కూడా ఇస్తే ఆయన ఎడం చేత కూడా పట్టుకోలేదు. ఎస్ఐ గారు పట్టుకోలేదు. అమ్మా నువ్వు మాట్లాడద్దు, నీకు సంబంధం లేదు, నువ్వు నడువు, మీకు తెలీదు, మీకు మాత్రం ఇవ్వను అని చెప్తున్నాడు ఆయన గారు పర్మిషన్. ఎందుకండి అంటే మీ పెద్దలు మీరు అంటాడు. పెద్దలే మాకు న్యాయం చేయలేదు సార్, మాకు వద్దు, మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం అంటే అమ్మ మీకు ఇవ్వము అంటున్నారు. అది ఎందుకు ఇవ్వరు? మాకు ఎందుకు ఇవ్వరు? మేమేం తప్పు చేశాము, కారణం తెలియాలి. మాకు సెంటర్ లో ఎందుకు లేదు పర్మిషను? ఊరు మొత్తం వాళ్ళదా, రామాలయం వాళ్ళదా? రామాలయంలోకి మేము రాకూడదంట. ఎందుకు రాకూడదు? కారణం ఏంటి? మేము చందాలు ఇవ్వలేదా? మేము అసలు ఆ గుళ్ళల్లోకి వెళ్ళట్లేదా? వాళ్ళకేనా? మాకు లేదా హక్కు? ఏట ఆడేవాళ్ళు మమ్మల్ని వద్దని వాళ్ళు ఆడటం ఏంటి సార్? వాళ్ళు ఆడద్దు, మేము ఆడద్దు, డ్రాప్ అయిపోమానండి. ఆ బొమ్మను కూడా రాత్రి చెప్పాం ఎస్ఐ గారికి, తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసుకోండి అని. వాళ్ళు ఇంత మటుకు బొమ్మలు ఇలా నేను చేస్తానని ఎస్ఐ గారు మళ్ళీ ఏమంటున్నాడు, కాదండి మీలాంటి ఆమె పెద్ద గారు అన్నారు, మీలాంటి వాళ్ళు కాదా మా ఆడపిల్లలు కూడా ఆడుకుంటానికంటే మీ అంత లేబర్తనంగా చేయరంట. ఇది లేబర్తనమా సార్? మీరు చెప్పండి, ఇది లేబర్తనమా? బతుకమ్మలు ఆడుకుంటా లేబర్తనమా? కానీ ఎట్లాగని న్యాయం జరగాలి సార్. ఫస్ట్ మాకు న్యాయం జరగాలి. ఏది ఏమైనా సెంటర్ లో బతుకమ్మను పెట్టాలి, మేము ఆడాలి. అది మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం రెడ్డిసమే, మేము ఉన్న వాళ్ళు మొత్తం రెడ్డిసమే. కానీ ఇక్కడ ఒక్క రెడ్డిళ్ళు కూడా లేదమ్మా, వాళ్ళే ఉన్నాయి అంటే మేము వెళ్ళిపోతాం సార్. మేమే వెళ్ళిపోతాం. సొంత ఇళ్ళున్నా మేము పక్క తొలుగుతాము, వాళ్ళనే ఆడుకోమనండి. మేము బొమ్మను తెచ్చుకొని 4 రోజులు అయింది. అక్కడ పెట్టిన బొమ్మను కూడా తీసుకొచ్చి ఆటోలో ఎక్కించారు. 3 రోజులు అయింది. అమ్మవారికి పూజ లేదు, మాకు బతుకమ్మ లేదు. అడిగితే మీకు పర్మిషన్ లేదు అంటున్నారు. ఇక్కడ వేరే వర్గం వాళ్ళు మా రామాలయంలో ఆడుకుంటున్నారు, మమ్మల్ని రామాలయంలోకి రావద్దు అంటున్నారు. మేము ఎందుకు రామాలయంలోకి పోకూడదు? మాకు రామాలయం హక్కు లేదా? రామాలయం ఊరు మొత్తంది కాదా? ఇక్కడ ఉన్నాయి మొత్తం రెడ్లిల్లే, మేము ఇక్కడ ఆడుకోకూడదా? మేము ఎట్టు పోవాలి బతుకమ్మలు ఎత్తుకొని? మేము ఎంత దూరం వెళ్ళి ఆడుకోవాలి? ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, మేము ఉన్నాళ్ళు మేము ఇక్కడ ఆడుకోకూడదు. అదేమంటే మీరు ప్లేస్ చూసుకోండి అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం? మా ఇల్లు ఉంది ఇక్కడ, మేము ఎక్కడికి వెళ్ళి ప్లేస్ చూసుకోవాలి, ఎక్కడ ఆడుకోవాలి? ప్రతి సంవత్సరం ఆడుకునే దగ్గర నుంచి వెళ్ళిపోమంటే మేము ఎటు వెళ్ళిపోతాం? మీకు పర్మిషన్ ఇవ్వము అని మాట్లాడుతున్నారు. మాకు ఎందుకు ఇవ్వరు? మాకు అది కావాలి సమాధానం. మాకు సమాధానం కావాలి, న్యాయం కావాలి. మేము ఇక్కడే ఆడుకోవాలి. దయచేసి మీ మీడియా పరంగా కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం జరగాలి అంతే. నమస్కారం అండి, నేను వీర్లపాడు ఎస్ఐని మాట్లాడుతున్నాను అండి. మా వీర్లపాడు మండలంలో ఒక సంస్థాత్మక గ్రామమైన నరసింహరపాలెం విలేజ్లో గత రాత్రి జరిగిన ఘటనలో భాగంగా జరిగిన సంఘటనలు ఏమనగా, ఈ గ్రామంలో ఉన్న 2 వర్గాల వారిలో రామాలయం వర్గం వారు ఈ దసరా మహోత్సవం జరుపుకోవడం కోసం ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని రామాలయంలో జరుపుకుంటున్నారండి. ఆపోజిట్ వర్గం వారు కూడా వారికి ఎదురుగానే మేము దసరా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఈ అమ్మవారి బొమ్మ పెట్టడానికి నిన్న రాత్రి నుంచి ట్రై చేస్తున్నారండి. మేము పోలీస్ పరంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం అక్కడ బొమ్మ పెట్టడానికి వీల్లేదని వాళ్ళకి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. దీని మీద పీస్ కమిటీ కూడా వేసి వాళ్ళ పెద్దల్ని పిలిపించి మీటింగ్ పెట్టి ఈ విషయాన్ని తెలియపరిచాము. వాళ్ళు వేరే ప్లేస్ చూసుకొని బొమ్మను పెట్టుకుంటా అన్నారు, కానీ ఇక్కడే పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే 2 వర్గాలు గతంలో ఈ వినాయక చవితి జరిగినప్పుడు కూడా వాళ్ళు కవింపు చర్యలు చేసుకొని శాంతి భద్రతకి విఘాతం కలిగేలా బిహేవ్ చేయడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఈ దసరా మహోత్సవంలో ఇలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఈ ఆపోజిట్ వర్గానికి ఎవరైతే రామాలయంకి ఎదురుగా ఉన్న పెట్టుకుంటా ఉంటున్నారో ఆ వర్గానికి పర్మిషన్ ఇవ్వడం జరగలేదండి. వాళ్ళు దైవపరంగా పెట్టుకుంటానంటే ఈ రామాలయంకి దూరంగా ఒక 150 మీటర్ల దూరంగా వీళ్ళకి వాళ్ళకి మామూలుగా ఈ గ్రామస్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా దూరంగా పెట్టుకొని
ఈ దసరా మహోత్సవం జరుపుకోమని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా పోలీస్ పికెట్ కూడా నడుపుతున్నామండి. ఇక్కడ ఎలాంటి గొడవలు కానీ హింసాత్మక ఘటనలు కానీ జరగకుండా ముందస్తు చర్యలుగా వాళ్ళని నిలువరించడం జరిగింది. బొమ్మ అక్కడ పెట్టకుండా వాళ్ళని నిలువరించాము. ప్రస్తుతానికి పోలీస్ పికెట్ నడుస్తుంది ఈ గ్రామంలో. వాళ్ళు కూడా పోలీసుకి సహకరించి ఆ 2వ వర్గం వారు కూడా కొంచెం దూరంగా పెట్టుకొని, ప్రస్తుతం రామాలయంకి ఉన్న బొమ్మకి ఇంకొంచెం దూరంగా ఒక 150 మీటర్లు 100 మీటర్ల దూరంలో పెట్టుకొని వారు కూడా కుటుంబంతో ఈ మహా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి పోలీస్ పరంగా మేము ఆశిస్తున్నామండి. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులు పైగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. పోలీస్ పికెట్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఎలాంటి గొడవలు లేకుండా పోలీస్ తరపున మేము చూసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.